ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మనిషి ఆశాజీవి. మనిషి ఆశాజీవి కాబట్టి దేవుడు ఈ యొక్క లోకములో మనిషి యొక్క కొన్ని ఆశలను, కొన్ని కోరికలను తీర్చడానికి మొట్టమొదటిగా దేవుడు సృష్టించింది జంతువును సృష్టించాడు. ఈ యొక్క జంతువులో 4 రకాలు ఉంటవి. మొదటి రకం జంతువులు ఏమిటంటే ఆవు, గేదె, మేక. ఇక ఆవు, గేదె, మేక మనిషికి మేలు చేసేవే. ఎలా మేలు చేస్తాయి అంటే అవి పాలు ఇచ్చి మనకి పెరుగుని మజ్జిగ చేసుకొని మనం ప్రతిరోజు కూడా వాటిని ఆహారంలో స్వీకరిస్తూ ఉంటాం. మరి రెండో రకం జంతువులు ఏమిటంటే పాము, తేలి, సింహము, ఈ క్రూర మృగమైన జంతువులు మనిషికి ఎంత మాత్రము కూడా మేలు చేయవు. ఎప్పుడు కూడా హాని చేయాలనే ఆలోచనతోనే అవి ఉంటవి. మూడో రకమైన జంతువులు ఏమిటంటే మరి కుందేలు, నక్క, మరి ఇలా కొన్ని జంతువులు ఉన్నవి. హాని చేయనటువంటి జంతువులు మనిషికి మేలు చేయవు, కీడు కూడా చేయవు. కానీ ప్రియులరా, ఇక 3 రకమైనటువంటి జంతువులు మనకి దేవుడు ఎందుకు సృష్టించాడంటే మరి వాటి నుంచి మనము మేలు పొందడానికి కానీ కీడు పొందడానికి కాదు. మరి మొదటి రకం జంతువులు మనం చూసినట్లయితే ఆవు, గేదె, మరి మేకలు అవి మనకు మేలు చేస్తవి. మరి వాటి నుంచి మనం మేలు కూడా పొందుతాము. రెండో రకమైన జంతువులు చూసినట్లయితే అవి మనకు మేలు చేయవు, అవి కీడే చేస్తవి. మరి మూడో రకమైన జంతువులు మనం చూసినట్లయితే మరి నక్క, కుందేలు ఇవి మనకి మేలు చేయవు, కీడు కూడా చేయవు. మరి మనం ఏ జంతువులను పోలి ఉన్నాం ఈ యొక్క లోకములో? ఈ యొక్క లోకములో మనుషులు రకరకాలైన మనుషులు ఉన్నారు. హాని చేసేవాళ్ళు ఉన్నారు, కీడు చేసేవాళ్ళు ఉన్నారు, మరి మేలు చేసేవాళ్ళు ఉన్నారు, మన యొక్క మంచిని కోరేవాళ్ళు కూడా ఉన్నారు. మరి మొదటి జంతువులను పోలి మనం జీవిస్తున్నామా? ఆవు, మేక, గొర్రెలాగా? లేకపోతే రెండో రకము జంతువులను పోలి ఉన్నామా? పాము, తేలే, సింహం లాంటి జంతువులను పోలి ఉన్నామా? లేకపోతే ఎవరికి ఏ హాని చేయకుండా, ఎవరికి ఏ మేలు చేయకుండా, ఎవరికి ఏ కీడు చేయకుండా నక్క, కుందేలులాగా జీవిస్తున్నామనేది ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒకవేళ మనము మొదటి జంతువులను పోలి ఉంటే, మొదటి ఆవు, మేక, మరి గేదె జంతువులను మనం పోలి అంటే మన యొక్క జీవితం ఉత్తమమైనదై ఉంటుంది. మన యొక్క జీవితము మరి ఉత్తమమైనది ఉండటమే కాకుండా మన యొక్క జీవితము ఎలా ఉంటుందంటే బుద్ధి, జ్ఞానం కలిగినటువంటి జీవితము లాగా ఉంటుంది. మరి యొక్క మానవుడి జీవితము మరి ఎప్పుడు కూడా ఇతరులను పోల్చుకునే మనం జీవిస్తూనే ఉంటాము. కాబట్టి మనం ఇతరులను పోల్చుకుని జీవించకాకుండా ఉత్తమమైన జీవితాన్ని మనం ఏర్పాటు చేసుకుని, ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుని మన యొక్క జీవితాన్ని ముందుకు వెళ్ళాలని, ముందుకు సాగించాలనే ఆలోచనతోనే, దృక్పథంతోనే మనం ఉండాలి. కాబట్టి ప్రియులరా, లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే ఇక్కడ మార్తా, మరియలకు 2 ఉన్నారు. వారిలో ఉత్తమమైన దానిని ఎవరు ఎన్నుకున్నారు, ఉత్తమమైన దానిని ఎవరు ఎన్నుకోలేదు, స్వయంగా యేసుక్రీస్తు వారికి చెప్పి ఉన్నాడు. మరి ఇక వచనాలు మనం చదివినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయం 28వ వచనం నుంచి, అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. అంతటా అంటే అప్పుడు, ఆ సమయంలో వారు అంటే ఎవరంటే యేసుక్రీస్తు యొక్క శిష్యులు, మరి ఆయనను వెంబడించిన వారు ప్రయాణమైపోవచ్చుండగా అంటే ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళడానికి ఉద్దేశంతో వారు ఒక ప్రదేశం వేరొక ప్రదేశానికి ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించిన వాక్యం ఉంది. ఒక గ్రామం అంటే ఏ గ్రామం అంటే అది బెతాని అనే గ్రామం. యేసుక్రీస్తు బైబిల్ గ్రంథంలో మరి ఇక్కడ మన స్పష్టంగా ఆయన కూడా మనం చెప్పి ఉన్నాడు, బెతాని అనే గ్రామంలో ఆయన తరచుగా వెళ్ళేవాడు. తరచుగా మార్తా, మరియా మరియు ఆ యొక్క సహోదరుని లాజరుడు దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శించి వారు ఎలా జీవిస్తున్నారు, ఎట్లా జీవిస్తున్నారు, ఎలా ఉన్నారు అని యేసుక్రీస్తు ఆ యొక్క గ్రామానికి వెళ్ళేవారు. ఎందుకని యేసుక్రీస్తు ఆ గ్రామానికి వెళ్ళారంటే యేసుక్రీస్తు మార్తా, మరియాలను ప్రేమించారు, లాజరుని ప్రేమించాడు, వారు కూడా యేసుక్రీస్తుని ప్రేమించాడు. అందుకని
యేసుక్రీస్తు పలుమార్లు పలు విధాలుగా మరి బెతానియా అనే గ్రామంలోనికి ఆయన వెళ్ళేవాడు. ఎందుకని బెతానియా గ్రామానికి వెళ్ళాడంటే యేసుక్రీస్తు ప్రయాణం అయిపోవచ్చుండగా నాకు వాక్యం ఉంది, అంటే ఆ గ్రామం ప్రక్క నుంచి వెళ్ళుచున్నాడు అనమాట. అందుకని ఇక గ్రామంలోనికి ఆయన ఒక్కసారి ప్రవేశించాడంటే వీడు ఎలా ఉన్నారు, ఎలా జీవిస్తున్నారు, ఎట్లా ఉన్నారు అని తెలుసుకోవడానికి యేసుక్రీస్తు ఆ యొక్క గ్రామంలోకి వెళ్ళాడు. ఆ గ్రామం ఏంటంటే బెతానియా అనే గ్రామం. ఆ యొక్క బెతానియా గ్రామంలోనికి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రవేశించాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ గ్రామంలోకి వెళ్ళాడు, వెంటనే ఒక స్త్రీ ఆయన దగ్గరికి వచ్చింది. ఆ స్త్రీ ఎవరంటే మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నారని ఇక్కడ వాక్యం రాయబడింది. ఎవరు యేసుక్రీస్తుని ఇక్కడ ఇంట చేర్చుకున్నారంటే మార్తా యేసుక్రీస్తుని ఇంట చేర్చుకుంది, ఆ ఇంటికి తీసుకొచ్చింది అనమాట. ఎప్పుడైతే యేసుక్రీస్తు గ్రామంలో ప్రవేశించాడో వెంటనే మార్తా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ప్రభువా నువ్వు మా ఇంటికి రా అని పిలిచిందాము. ఎప్పుడైనా సరే మన గ్రామంలో కానీ మన యొక్క పట్టణంలో కానీ ఎవరైనా సరే గొప్ప వ్యక్తులు వచ్చారనుకోండి, ముందు మనం ఏమనుకుంటాం, మా ఇంటికి వస్తే బాగుండు, మా ఇంటికి వస్తే బాగుండు అని అనుకుంటాము. లేదా మా ఇంటికి వచ్చి ఒక టీ తాగితే బాగుండు, మా ఇంటికి వచ్చి భోజనం చేస్తే బాగుండని, లేదా మా ఇంటికి వచ్చి కొంచెం మాట్లాడితే బాగుండని మనం ఎక్కువసారి ఆశ కలిగి ఉంటాం అనమాట. అట్లాగే మార్తా ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు గ్రామంలో ప్రవేశించాడని తెలుసుకుందో వెంటనే ఆమె ఏం చేసిందంటే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయనను తన ఇంటికి చేర్చుకుందంటే ఇంటికి తీసుకొచ్చింది. చేర్చుకొనెను అని అక్కడ పదం ఉంది. చేర్చుకొనెను అంటే ఆమె యేసుక్రీస్తుని తీసుకొచ్చింది అనమాట. ప్రభువా మా ఇంటికి రాంది, ఎందుకని రామందంటే ఇక్కడ మార్తా చెబుతుంది యేసుక్రీస్తుకి ఎందుకని రామంది, ఎందుకని యేసుక్రీస్తుని చేర్చుకుందో, ఎందుకని యేసుక్రీస్తుని పిలిచిందో ఇక్కడ స్పష్టంగా మార్తా యేసుక్రీస్తు చెప్పింది. అప్పుడు ఏమని చెప్పిందంటే మార్తా ఇక్కడ ఆమెకు మరియా అని ఒక సహోదరి ఉండెను, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను అని ఇక్కడ వాక్యం రాంది. ఆమెకు మరియా అని ఒక సహోదరి ఉండెను అంటే మార్తా మరియాలు ఇద్దరు కూడా కలిసి జీవిస్తున్నారు. వారిద్దరు ఎవరంటే తోబట్టులు అనమాట, రక్త సముద్రులు అనమాట. వీళ్ళిద్దరు కలిసి ఒకే ఇంటిలోనే వాళ్ళు జీవిస్తున్నారు. ప్రియులారా, నిన్న నేను ఒక గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామంలో మరి ఒక విశ్వాసురాలు ఉంది. ఆ విశ్వాసురాలను దర్శించడానికి వెళ్తే ఆమెతో మాటల్లో అమ్మ నీ పక్కనున్న సహోదరి ఎవరంటే మా చెల్లి అంది. అంటే మీరిద్దరు అక్కా చెల్లెలు అంటే అవునయ్యా అంది. మరి ఇద్దరు అక్కా చెల్లెలు ఇద్దరు మీరు కలిసి జీవిస్తున్నారంటే అవునయ్యా అంది. మరి మీ యొక్క భర్తలు ఏంటంటే ఏమనండి ఎక్కడికి వెళ్ళిపోయారంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏమయ్యారో కానీ దేవుడు వారిని చూస్తూ ఉంటారు, వారిని కాపాడతారు. ఒక సహోదరులు అక్కా చెల్లెలు ఒక గృహంలో జీవించడం ఇది చాలా ఆనందకరము. మీరు మార్తా మరియలాగా జీవిస్తున్నారని వారు చెప్పి ఉన్నారు. అట్లాగే ప్రియులారా ఇక్కడ కూడా మార్తా మరియలు కూడా ఒక ఇంటిలోనే జీవిస్తున్నారు. వాళ్ళిద్దరు అక్కా చెల్లెలు. అందుకని ఎప్పుడైతే మరి మరియా యేసుక్రీస్తును ఇంట చేర్చుకుందో ఆమెకు మరియా అనే ఒక సహోదరి ఉందో ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుని బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా అని అంది. ప్రియులారా యేసుక్రీస్తుని ఎవరు చేర్చుకున్నారు మొదటకంటే మార్తా చేర్చుకుంది. మరి మార్తా యేసుక్రీస్తుని చేర్చుకుందని యేసుక్రీస్తు పాదాల దగ్గర మార్తా లేదు, ఎవరు ఉండారంటే మరియా ఉందన్నమాట. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఇక మరియా ఇంటికి వచ్చాడో, ఎప్పుడైతే మార్తా ఇంటికి వచ్చాడో, యేసుక్రీస్తు ఇంటికి రాగానే మొట్టమొదటిగా మార్తా ఆయన పాదం దగ్గరికి కూర్చుని ఆయనతో సంభాషిస్తుంది, ఆయనతో మాట్లాడుతుంది. మరియా ఏమి చేస్తుందంటే విస్తారమైన పని పెట్టుకుంది. విస్తారమైన పని అంటే ఏ పని పెట్టుకుందంటే వంట చేయడం పని పెట్టుకుందో, ఆయనకి ఏమైనా ఇవ్వాలన్న పని పెట్టుకుందో. అదిగో ఆయన యేసుక్రీస్తు వెనకాల అనేక మంది వచ్చారు, వాళ్ళందరికీ నేను ఏదో ఒకటి చేయాలని ఒక పని పెట్టుకుంది. మరి ఆమె విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడుచున్నదని ఇక్కడ వాక్యం రాయబడింది. తొందరపడుచుంది. ప్రియులారిక లోకములో ఎవరైతే విస్తారమైన పని పెట్టుకుంటారో, ఎవరైతే ఎక్కువ పని పెట్టుకుంటారో తొందరపడతారు. తొందరపాటు ఎక్కువ. ఏం చేస్తారో వారికే తెలియదు, వారు ఎలా మాట్లాడతారో వారికే తెలియదు, వారు ఎలా పనులు చేస్తారో వారికే తెలియదు. ఇద్దరు తొందరగా చేయాలనుకుంటారు. అందుకని తొందరగా చేసేవాడికి ఎక్కువ బలహీనతలు ఉంటాయి అన్నమాట. ఈ రోజుల్లో ఎక్కువ మందికి బీపీలు షుగర్లు మరి ఎన్ని వస్తున్నాయి అంటే దానికి కారణం ఏంటి తొందరపాటు. అందుకని ఈమె తొందరపడుతుంది. తొందరపడిపోయి మరి ఆవేశం పడిపోతుంది, మరి ఆందోళన పడిపోతుంది. అప్పుడు గబగబా ఆ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ప్రభువా అంది. ప్రభు అని ఎందుకు అందంటే నేను ఒంటరిగానే పని చేయుటకు నా సహోదరుని విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా అంది. ప్రియులారా, చింత లేదంటే నీకు బాధ లేదా? నేను ఒంటరిగానే పని చేస్తున్నాను, నా సహోదరి మరియా నీ దగ్గరకు వచ్చి నీ పాదాల దగ్గర ఉంది, నాకు సహాయం చేయట్లేదని ఇక్కడ మార్తా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఇక్కడ కంప్లైంట్ ఇస్తుంది అనమాట. ఈ రోజుల్లో ఎక్కువ మంది కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ మంచిని కోరేవాళ్ళు అనేక మంది లేరు. ఎవరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకునేవారు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ మార్తా కూడా ఏం చేస్తుందంటే మరియా గురించి చెబుతుంది యేసుక్రీస్తుకి. అప్పుడు ఇక్కడ మార్తా ఏమనుకుంటే నేను ఒంటరిగానే ఉన్నాను అనుకుంది, కానీ ఒంటరిగా ఈ లోకములో ఎవరు జీవించరు.
ఒంటరిగా ఎవరు కూడా జీవించరు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క లోకంలో మన కోసం వచ్చాడు కాబట్టి, మరణించాడు కాబట్టి, ఆయన చనిపోయి మూడవ పునరుత్థానంపై వెళ్ళిపోయిన తర్వాత నేను మీ మధ్యలోనికి సత్య స్వరూపమైన దేవుని ఆధారకతను నేను పంపిస్తాను. మీరు ఏమి చేసేదరా, ఏమి తినేదరా, ఏమి తాగిదో సమస్తమైన కూడా మీకు తెలియపరుస్తుందని యేసుక్రీస్తు స్వయంగా శిష్యులు చెప్పాడు. ఆ ప్రకారమే మరి మనతో ఎప్పుడు ఎల్లకాలము ఎవరు ఉంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన శక్తినిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపిస్తాడు. ఒంటరిగా ఈ లోకములో ఎవరు కూడా జీవించారు. ఈ రోజున అనేక గ్రామాలలో ముసలివారు గుడిసెల్లో ఒంటరిగా జీవించే అనేక మంది ఉంటారు. వారి దగ్గరికి నేను ఏం చెప్తానండి, ఒంటరిగా మీరు ఎవరు జీవించట్లేదు. వేల కొత్త దేవదూతలు మీ యొక్క గృహాల చుట్టూ మీ చుట్టూ ఉండి మిమ్మల్ని కాపాడుతున్నాయి అని నేను చెబుతాను ప్రియులారా. ఒకసారి ఒక సహోదరుడు అనుకుంది, ఇదిగో నేను ఒంటరిగానే ఇంట్లోనే ఉన్నాను, ఎక్కడో ఒక ప్రార్థన జరుగుతుంది, ఆ ప్రార్థనకి వెళ్ళాలి, మరి ఇంట్లో మరి నా యొక్క సామాన్లు ఎవరు కాపాడుతారు అని ప్రభు ప్రార్థన చేసుకుంటా ఉంది. అయినా సరే సమస్తమైన కూడా వదిలేసి ఆమె వెళ్ళిపోయిన తర్వాత దేవుడు దర్శనమిచ్చాడు. నువ్వు ఒంటరిగా నువ్వు ఇక్కడ లేవు, ఇదిగో నీకు ఈ గృహం చుట్టూ వేల కొత్త దేవతలు ఉన్నాయి, నువ్వు ప్రార్థనకి వెళ్ళిన దేవుడు దర్శనమిచ్చి ఆమె అప్పుడు ప్రార్థనకి వెళ్ళింది ప్రియులారా. కాబట్టి ఒంటరిగా ఇక లోకములో ఎవరు కూడా జీవించరు. కాబట్టి ఒంటరిగా జీవిస్తున్నానని ఇక్కడ మార్తా అనుకుంది. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏమి చెప్పిందంటే, నీకు చింత లేదా అంది. అంటే ప్రభా, నేను ఒంటరిగానే పనిచేస్తున్నాను, ఒంటరిగా ఇక పనులన్నీ పెట్టుకున్నాను, మరియా నన్ను విడిచిపెట్టింది, నీకు చింత లేదా, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని అంది. ఏమంటే సహాయం చేయమని అంటే మరియాను పంపు, మరియా నాకు సహాయం చేయమని. ప్రియులారా, మరి ఇక్కడ మార్తా మరియాలు ఇద్దరు కలిసి వీరు జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ ఒకే ఒక ఆలోచన, ఒకే ఒక తలంపు ఉండాలి. ఒకరు అర్థం చేసుకోవాలి. ఒక ఇంటిలో ఒక ఇద్దరు స్త్రీలు ఉన్నారంటే ఒక ఆలోచనతో ఒక తలంపుతో ఉండరు. ఎప్పుడు పోట్లాడలే. మరి కోడళ్ళు అత్త మీద పోట్లాడతారు. మరి ఇంటిలో ఇద్దరు ఉంటే రెండు ఆలోచనతో జీవిస్తారు. ఇక రెండు ఆలోచనతో రెండు తలంపుతో ఉంటే వీళ్ళు ఎప్పుడు మరి పోట్లాడుకోవాలి, ఎప్పుడు విభేదాలు మరి వస్తాయో అని వారికే తెలియదు. కాబట్టి ప్రియులారా, కానీ ఇక్కడ మరి స్పష్టంగా ఇక్కడ యేసుక్రీస్తు ఇక్కడ మార్తా మరియాలు ఇద్దరు కూడా ఒక ఇంట్లో జీవిస్తున్నారు. మరి వాళ్ళిద్దరు అక్కా చెల్లెలని ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది. తర్వాత వచ్చినము మనకేమని చెప్తుందంటే, అందుకు ప్రభు మార్తా నువ్వు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే అన్నాడు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మరి కంప్లైంట్ ఇచ్చి చెప్పింది, ఇదిగో నేను ఒంటరిగానే ఇక్కడ పనులన్నీ చేస్తున్నాను, నేను ఇక్కడ అన్ని పనులు కూడా తొందరపడి చేస్తున్నాను. ప్రభా, నీకు చింత లేదా, నీకు బాధ లేదా, నా ఇంకా ఒక్కసారి నన్ను చూడవా, చూసి కనీసం మార్తానని పంపించవా, మార్త నీ దగ్గర కూర్చుని కబుర్లు చెబుతుంది, నీ దగ్గర కూర్చుని నీకు బోధన వింటుంది అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు మార్తా అనేకమైన ఈ లోక పనులు పెట్టుకుని నువ్వు చిత్తమతం అవుతున్నావు, ఆందోళన చెందుతున్నావు, ఆవేదన చెందుతున్నావు, ఈ లోకమైన పనులు పెట్టుకున్నావు కాబట్టి నువ్వు విచారం కలిగి ఉన్నావు అన్నాడు. ప్రియులారా, ఎవరైతే మరి ఈ లోక పనులతో ఎక్కువ సతమతం అవుతారు, ఎవరైతే ఈ లోక పనులతో మరి ఆందోళన చెందుతారు, ఎవరైతే ఈ లోక పనులతో మరి అనేక రకాలుగా జీవిస్తారో వారు విచారం కలిగి ఉంటారు. ఎందుకని విచారం కలిగి ఉంటారంటే, ఈ లోక పనులు మనకు ఒకసారి లాభాన్ని ఇస్తాయి, ఈ లోక పనులు ఒకసారి మనకి నష్టాన్ని కూడా కలిగి చేస్తవి. ఈ లోక పనులు ఈ లోకానికి చెందినవి కానీ పరలోకానికి చెందినవి కాదు. కాబట్టి యేసుక్రీస్తు ఏమన్నాడంటే, విచారం కలిగి తొందరపడుచున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు నీకేమీ తెలియట్లేదు, నువ్వే పని చేస్తున్నావు నీకేమీ తెలియట్లేదు, కాబట్టి అవసరమైనది ఒక్కటే అన్నాడు. ఏంటంటే అది మరియా ఎన్నుకున్నది, అది ఏమిటంటే ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది అన్నాడు. హల్లెలూయా. మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది, ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. ఏమనుకుందంటే, ఎప్పుడైతే నేను మీ ఇంటిలోకి వచ్చాను, ఎప్పుడైతే మీ ఇంటిలో నేను ప్రవేశించాను, అప్పుడు వెంటనే మరియా వచ్చి నా యొక్క పాదం దగ్గరికి వచ్చి నా యొక్క బోధనను ఆలకిస్తుంది, తనకున్న సమస్యలన్నీ కూడా నాకు చెబుతుంది, తనకున్న బాధలన్నీ కూడా నాకు చెబుతుంది. కానీ నువ్వు అలా చేయట్లేదు. నువ్వు నన్ను మీ ఇంటిలో చేర్చుకున్నావు, మొదటగా నన్ను పిలిచావు, కానీ నువ్వు నాతో సంభాషించట్లా. మరియా మాత్రమే నాతో మాట్లాడుతుంది. ఆమె ఉత్తమమైన దానిని ఆమె ఏర్పాటు చేసుకుంది. కాబట్టి నువ్వు కూడా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకో అని యేసుక్రీస్తు ఇక్కడ మార్తాకు స్పష్టంగా చెప్తున్నాడు. అవసరమైనది ఒకటే అన్నాడు. అంటే ఈ యొక్క లోకములో అనేకమైన అవసరాలు ఉంటవి, కానీ దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క బోధనలు అవి వినకపోతే ఈ యొక్క లోక అవసరతలన్నీ కూడా ఏదో ఒక రోజున వ్యర్థమైపోతాయి. కానీ దేవుని యొక్క నామములు అవసరమైనది ఒకే ఒకటి. ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క దేవుని యొక్క బిడ్డ కూడా ఎన్నుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి. అదే ఈ యొక్క లోకములో మనకు ఉత్తమమైన దానిది. బైబిల్ గ్రంథంలో మనకు కొన్ని చూసినట్లయితే
చూసినట్లయితే నోవాహు ఉత్తమమైన దానిని ఎన్నుకున్నాడని బైబిల్ గ్రంథంలో ఇక్కడ స్పష్టంగా రాయబడింది. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడే, నోవాహు వంశ ఇదే, నోవాహు నీతిమంతుడు, తన తరములను నిందారహితుడై ఉన్నను, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు అని ఇక్కడ చెప్పబడింది. కాబట్టి ఆ రోజుల్లో మరి ఆ కాలంలో నోవాహు ఏం చేశాడంటే ఉత్తమమైన దానిని అతడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏం ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుని యొక్క మాటను ఆలకించాడు, దేవుని యొక్క కృపను పొందాడు. అందుకని నోవాహు యొక్క కుటుంబం మొత్తము కూడా పడవలో వాళ్ళందరూ రక్షింపబడ్డారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అబ్రహాము కూడా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నాడు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అబ్రహాము ఉత్తమమైన దానిని ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన మరి దేవుడు ఏది చెబితే అది చేశాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. మరి చిట్ట చివరికి తన ఏకైక కుమారుడు కూడా బలిగా ఇవ్వడానికి అతడు వెనకం చేయలేదు. ఎందుకంటే అబ్రహాము ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నాడు. మోషే కూడా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నాడు. ఏ విధంగా ఎన్నుకున్నాడంటే ఎప్పుడైతే మండుచున్న పొదలలో దేవుని యొక్క స్వరాన్ని ఆలకించాడు, దేవుని యొక్క స్వరాన్ని ఆలకించి దేవుడి యొక్క మాటను మరి విన్నాడు. చిత్తము ప్రభువా అని ముందుకు వెళ్ళాడు. చిత్తము ప్రభువా ముందుకు వెళ్ళి దేవుని యొక్క మాటను ఆలకించాడు. ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని దేవుని యొక్క మాటను ఆలకించాడు, అప్పుడే మరి మోషే కూడా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు కూడా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క పిలుపుని అంగీకరించాడు. దేవుని యొక్క పిలుపుని అంగీకరించి ఉత్తమమైన దానిని ఏ విధంగా మరి ఏర్పాటు చేసుకున్నాడంటే, ఒక స్త్రీ ద్వారా వ్యామోహంలో పడిపోయి మరి పాపం చేసినప్పుడు దానిని తెలుసుకుని రాత్రనగా పగలనగా మరి నేల మీద పడుకొని ప్రార్థన చేశాడు. అప్పుడే దావీదు ఒక ఉత్తమైన దానిని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, మరి యేసుక్రీస్తు శిష్యులు కూడా ఇక లోకంలోకి వచ్చి ఉత్తమమైన దానిని ఎన్నుకున్నారు. ఏ విధంగా ఎన్నుకున్నారంటే, వాళ్ళు మరి రాత్రనగా పగలనగా మరి చేపలు పట్టేవారు కాబట్టి యేసుక్రీస్తు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక నుంచి మిమ్ములను మనుషులను పట్టేవారికి చేస్తారని ఎప్పుడైతే యేసుక్రీస్తు చెప్పాడు, వారు ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకోవడానికి, ఉత్తమమైన దాన్ని ఎన్నుకోవడానికి వారి దగ్గర నుండి వలలన్నీ కూడా పక్కన పెట్టేసి, పడవలన్నీ కూడా పక్కన పెట్టేసి ఉత్తమమైన దానిని వారు ఎన్నుకున్నారు. మరి బైబిల్ గ్రంథంలో మరి చూసినట్లయితే సౌలు పౌలుగా మార్చబడినటువంటి పౌలు గారు కూడా ఉత్తమమైన దానిని ఆయన ఎన్నుకున్నాడు. మరి ఉత్తమమైన దానిని ఎన్నుకోకముందు ఆయన ఎలాంటి వాడంటే ఒక నరహంత్యకుడు. మరి ఎవరైతే యేసుక్రీస్తు ధరించి జీవిస్తున్నారు, మరి యేసుక్రీస్తు సాక్ష్యాన్ని ఆయన తెలుసుకున్నాడు, వాళ్ళందరూ కూడా చంపననే ఆలోచనలో ఉన్నాడు. ఎప్పుడైతే ఉత్తమమైన దానిని ఆయన ఎన్నుకున్నాడు, సమస్తమును కూడా ఆయన వదిలేశాడు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నట్లయితే, అతడు ప్రయాణం చేయొచ్చు డమస్కా దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవెలా నన్ను హింసిస్తున్నావని తనతో ఒక స్వరము పలుకట వినెను అని ఇక్కడ వాక్యం రాబడింది. ఎప్పుడైతే ఇక్కడ మరి సౌలు అనేటువంటి వ్యక్తి మరి డమస్కా యొక్క నగరముల నుంచి వెళుచున్నాడు, యెరూషలేములో నివసిస్తున్నటువంటి యొక్క యేసుక్రీస్తు యొక్క శిష్యులను చంపడానికి ఆ మార్గములు మరి యేసుక్రీస్తు ప్రభు స్వయంగా తన ఆకాశం నుండి తన యొక్క స్వరముతో తన యొక్క వెలుగు మొత్తం కూడా తన యొక్క చుట్టూ ఉంచి అది ప్రకాశవంతమైనది. ప్రియులారా, ఇక్కడ మరి సౌలు పౌలుగా మార్చబడిన వ్యక్తి ఎప్పుడైతే ఆకాశం నుండి మరి ఆ యొక్క వెలుగు అతనిపై ప్రకాశించిందో ఆ ఒక్క పౌలు గారే చూసాడు, కానీ పక్కన ఎవరు కూడా చూడలేదు. ఆ యొక్క స్వరాన్ని పౌలు గారే విన్నారు, కానీ పక్కన ఎవరు కూడా వినలేదు. అప్పుడు ఆ యొక్క స్వరము ఏమని పలికిందంటే, సౌలా సౌలా నీవెలా నన్ను హింసిస్తున్నాడు. నీవెలా అంటే యేసుక్రీస్తు నమ్ముకున్న శిష్యులు, యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డల్ని, యేసుక్రీస్తు విశ్వసించిన వారిని ఎలా హింసిస్తున్నావు అని ఆ యొక్క స్వరం అతనికి పలికెను. తర్వాత ప్రభువా నువ్వెవడవని అతడు అడిగాడు. నువ్వెవడవంటే ఆ మాటలో ఎంత గర్వం ఉందో, ఎంత అహంకారం ఉందో చూడండి. సౌలు ఒక యువకుడు, ఒక యుద్ధయూరుడిలాగా మరి జీవిస్తున్నాడు. ఆ రోజుల్లో ఆ తరుణంలో ఈ యొక్క సౌలుకి ఎదురు ఎవరు చెప్పేవాడు కాదు. కొంతమంది సౌలును ప్రోత్సహించి యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డల్ని నువ్వు వెళ్ళి చంపేయి, వాళ్ళని ఈడ్చుకుని రా, ఇక సమాజ మందిరంలో నుంచి ఈడ్చుకుని రాని సౌలును కూడా మరి ప్రోత్సహించి పంపించేవాళ్ళు అనేక మంది ఉన్నారు. అటువంటి సమయంలో, అటువంటి తరుణములు యేసుక్రీస్తు యొక్క స్వరాన్ని ఆలకించినటువంటి సౌలు మరి ఏమన్నాడంటే, నువ్వెవడవు అన్నాడు. చూడండి, స్వయంగా యేసుక్రీస్తు ప్రభుని నువ్వెవడవు అని అన్నాడు. అప్పుడు
యేసుక్రీస్తు ఏమనంటే నేను నీవు హింసిస్తున్నా యేసును అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్వయంగా సౌలుకి చెప్పాడు, నేనే నీవు హింసిస్తున్న యేసును అన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ఎవరిలో జీవిస్తున్నాడంటే ప్రతి ఒక్క విశ్వాసులో జీవిస్తున్నాడు. ప్రతి ఒక్క విశ్వాసులో జీవించి ఆయనకు ఆత్మతో మనం నడిపిస్తున్నాడు. అందుకని యేసుక్రీస్తు యొక్క శిష్యులను కానీ, యేసుక్రీస్తు నమ్మిన వారిని కానీ ఎవరైతే హింసిస్తారో, ఎవరైతే బాధ పెడతారో, ఎవరైతే కష్టపడతారో, యేసుక్రీస్తు వారిని కాపాడాలని ఇప్పుడు కూడా త్రాపత్తి పడతా ఉంటారు. అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నువ్వు నా బిడ్డలను హింసిస్తున్నావు కాబట్టి, నన్ను వారిని హింసిస్తున్నావు కాబట్టి, వాళ్ళలో నేను ఉన్నాను కాబట్టి నువ్వు నన్ను హింసిస్తున్నావని యేసుక్రీస్తు చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడంటే, లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియచెప్పను అన్నాడు. లేచి పట్టణమునకు వెళ్ళమన్నాడు. సౌలు ఎప్పుడైతే ఇక స్వరాన్ని ఆలకించాడు, ఎప్పుడైతే ఇక ప్రకాశవంతమైన వెలుగును చూశాడు, ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క పలుకులను అంగీకరించాడు, ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క మాటలను తన జీవితంలో ఆహ్వానించుకున్నాడు, అప్పుడే ఇక సౌలు ఉత్తమమైన జీవితాన్ని అతను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే సౌలు ఈ రోజున అనేకమైన లేఖనాలు మనకు రాశాడు. తన యొక్క దర్శనాల ద్వారా, దేవుని యొక్క ఆత్మ పెరగడం ద్వారా అనేకమైన లేఖనాలు రాశాడు. అందుకని సౌలు అంటున్నాడు, క్రీస్తు యొక్క మనస్తత్వాన్ని మీరు కలిగి జీవించండి అన్నాడు. క్రీస్తుకి ఎటువంటి మనస్తత్వం ఉందో మనం తెలుసుకోవాలి. ఆయన ఎటువంటి మనస్తత్వం మనం జీవించాడో మనం తెలుసుకోవాలి. పౌలు గారు క్రీస్తు యొక్క మనస్తత్వం ఎరిగి ఉన్నాడు. క్రీస్తు యొక్క మనస్తత్వం ఎరిగి ఉండి తెలుసుకుని జీవించాడు కాబట్టి ఆ యొక్క మాటను అనేకమైన సంఘాలకి ఆయన బోధించాడు, చెప్పాడు. కాబట్టి ప్రియులారా, మన యొక్క జీవితంలో కూడా మనం ఏమి చేయాలంటే ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకోవాలి. ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంటే ఈ యొక్క లోకములు మనకి ఉత్తమమైన ఉన్నా లేకపోయినా దేవుడే మనకు ఉత్తమమైన ఆయనే మన యొక్క సృష్టికర్తమని మనము జీవించగలుగుతాం. కాబట్టి ప్రియులారా, ఉత్తమమైన దానిని ఎవరైతే ఏర్పాటు చేసుకోరో వారు ఎలా జీవిస్తారంటే తొందరపడతారు. ఎలా జీవిస్తారంటే వారు ఒంటరిగా జీవించినట్లు ఉంటారు. వారు ఎలా జీవిస్తారంటే చిత్తమత్తమవుతూ ఉంటారు. వారు ఎలా జీవిస్తారంటే ఆందోళన చెందుతూ ఉంటారు. వారు ఎలా జీవిస్తారు అంటే ఈ యొక్క లోకములో వారు ఏమి చేస్తున్నారు వారికి ఏమి కూడా తెలీదు. వారు ఎలా జీవిస్తారంటే పాములాగా తేలులాగా జీవిస్తారు. ఎప్పుడు ఇతరులకి హాని చేయాలని ఆలోచనతో ఉంటారు. ఇతరులను ఎప్పుడు నాశనం చేయాలని ఆలోచనతో ఉంటారు. ఇతరులను ఎప్పుడు బాధ పెట్టాలని ఆలోచనతో ఉంటారు. అందుకని యేసుక్రీస్తు కూడా ఇక్కడ మార్తకి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మార్తా నువ్వు అనేకమైన పనులు పెట్టుకుని చింతపడుచున్నావు, వేదన పడుచున్నావు, కానీ ఉత్తమమైన దాని ఒకటే, అదే మరియా ఎన్నుకున్నది అన్నాడు. ప్రియులారా, ఎంతమంది ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుని ఇక చింత లేకుండా, తొందరపాటు లేకుండా, విచారము లేకుండా, ఒంటరిగా నేను జీవిస్తానని ఒక బాధ లేకుండా ఎంతమంది జీవిస్తున్నారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో ఎవరైతే దేవుని ఎన్నుకున్నారో, దేవుని నమ్మారు, దేవుని నిశ్చయించారు, అందరూ కూడా ఉత్తమంగానే జీవించారు. ఉత్తమంగానే వారు దేవునిపై విశ్వాసం ఉంచారు. మనము కూడా మన జీవితంలో ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకోవాలి. ఉత్తమమైన దానిని ఎన్నుకోవాలి. ఈ యొక్క లోకములో ఈ యొక్క లోక పనులతో ఎన్ని సతమతమవుతూ జీవించినా సరే ఈ లోకానికి చెందినటివే ఆ పనులన్నీ కానీ పరలోకానికి చెందినటువంటివి కావు. కాబట్టి ప్రియులారా, మనం ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకోవాలి. ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకునే ముందు, ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా అనేకమైన బాధలు వస్తాయి, అనేకమైన కష్టాలు వస్తవి, అనేకమైన ఇబ్బందులు పడ్డవి. రోడ్డు మీద నడిచే వాళ్ళకి ఎదురు దెబ్బలు తగులుతాయి. రోడ్డు మీద నడిచేవాళ్ళు కొంతమంది గుంటలో పడతారు. రోడ్డు మీద నడిచేవాళ్ళు ఒక్కోసారి కొన్ని యాక్సిడెంట్లు అవుతాయి. అయినా సరే మనం రోడ్డు మీద నడవకుండా ఉంటామా? ఎదురు దెబ్బలు తగిలి అని రోడ్డు మీద నడవకుండా ఉంటామా? గుంటలో పడుతున్నామని రోడ్డు మీద నడవకుండా ఉంటామా? లేకపోతే యాక్సిడెంట్లు అయితే రోడ్డు మీద నడవకుండా ఉంటామంటే నడుస్తాము, విశ్వాసంతో నడుస్తాం, దేనిపై విశ్వాసం నుంచి నడుస్తాం. అట్లాగే దేవుని ఎన్నుకున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఇక్కటలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సరే ప్రభువుకి మనల్ని సమర్పించుకుని ఆయన యొక్క పాదముల దగ్గర మరియా ఏ విధంగా అయితే కూర్చుందో మనం కూడా కూర్చుని ఆయన యొక్క బోధనని ఉత్తమమైన దానిని మనం ఎన్నుకోవాలి. ప్రియులారా, ఇంకో ఉదాహరణ చెప్తా నేను. చిన్నపిల్లవాడు చిన్న తప్పుడు అడుగులు వేస్తున్నాడు అనుకోండి. తప్పుడు అడుగు వేసేటప్పుడు పైకి లేచి కింద పడతాడు.
మరి పాకేటప్పుడు ఒకసారి డొల్లుతాడు, మరి అనేక రకాలుగా మరి నడిచే సమయంలో కూడా కింద పడతాడు. అయినా సరే పిల్లవాడు ఏం చేస్తాడంటే కింద పడినా పైన పడినా సరే నడుస్తాకి ప్రయత్నం చేస్తాడు. కానీ అయ్యో నేను కింద పడుతున్నాను, అయ్యో నా దెబ్బలు తగిలితే నేను ఆ పిల్లవాడు అలా ఉండడు. అట్లాగే మనకు విశ్వాసం కూడా మరి కింద పడినా పైన పడినా సరే మరి ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుని దేవునిపై విశ్వాసం ఉంచి మన యొక్క జీవితాల ముందుకి సాగాలి. మరి దేవుడు మరి ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తన యొక్క ఆత్మ ద్వారా మనం నడిపించాలని సహాయం చేయాలని ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించాలని దేవుని యొక్క నామములో మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నా ప్రభా, నీకు పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రం నా ప్రభా. ఇదిగో నా తండ్రి, మరియా నీ యొక్క జీవితంలో ఉత్తమైన దానిని ఎన్నుకుంది నా ప్రభా. ఇదిగో మార్తా నా తండ్రి నేను ఆహ్వానించింది, ఇంటికి తీసుకొచ్చింది నా ప్రభా. ఇదిగో నా తండ్రి, మార్తా నీ దగ్గర కూర్చోలేదు, నీ యొక్క పాదముల దగ్గర కూర్చోలేదు నా ప్రభా. మరియే నా తండ్రి నీ దగ్గరికి వచ్చి నీ యొక్క పాదముల దగ్గరికి వచ్చి నీ యొక్క వాక్కులను నీ యొక్క బోధలను మరియాలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నీకు చెబుతుంది నా ప్రభా. మేము కూడా నా తండ్రి మా యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే నీ దగ్గరకు వచ్చి నీ యొక్క పాదముల దగ్గరికి వచ్చి తెలియజేసే భాగ్యాన్ని మాకు దయచేయను నా ప్రభా. మార్తలాగా అనేకమైన పనులు పెట్టుకుని సతమతమవచ్చు, తొందరపడచ్చు, ఒంటరిగా జీవిస్తున్నాను, నాకు ఎవరు లేరా, నాకు ఎవరు తోడుగా లేరా, నాకు సహాయం పొమ్మని మరి నీ దగ్గరికి వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చే భాగ్యాన్ని మాకు దయచేవద్దు నా ప్రభా. నువ్వు మాకు ఎల్లప్పుడు ఎప్పుడు కూడా తోడుగా ఉండవని, మేము ఒంటరిగా ఉన్నా సరే మాకు తోడుగా ఉండవని, మేము తొందరపడకుండా నీకు నామములో శాంతి సమాధానంతో జీవించే భాగ్యాన్ని మాకు దయచే నా ప్రభా. ఎవరైతే ఈ లోకములో ఈ లోకాశ లోక క్రియలతో నా ప్రభా తొందరపడి మరి కుటుంబంలో అనేకమైన సమస్యలతో జీవిస్తున్నా నా ప్రభా, వారికి నీకు ఆత్మ ద్వారా నా తండ్రి, నీకు పరిశుద్ధాత్మ ద్వారా నా ప్రభా వారికి శక్తిని బలాన్ని ప్రసాదించి నీకు వేల కొద్ది దేవతను వారి చుట్టూ ఉంచి కంచికేసి కాపాడమని మా నాథుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి తండ్రి, ఆమేన్.